హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వెజ్ లవర్స్ కోసం, ఎస్పెషల్లీ పన్నీర్ని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం పన్నీర్తో ఒక స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. జనరల్గా మనం రెస్టారెంట్ వాటికి వెళ్ళినప్పుడు వెజ్లో ఏదైనా స్పెషల్ చెప్పాలి అనుకుంటే పన్నీర్ టిక్కాని ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి పన్నీర్ టిక్కాని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రెష్ పన్నీర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మిల్క్ పన్నీర్ని 200 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. టోఫు లాంటివి వీటికి అంతగా సెట్ అవ్వవు కాబట్టి మిల్క్ పన్నీర్ని తీసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా క్యూబ్స్ లాగా ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఎలాంటి పులుపు అనేది లేకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఒక చిన్న కప్పు వరకు తీసుకోవాలి. దాదాపుగా 125 ml వరకు పడుతుంది. అలాగే ఒక మీడియం సైజులో ఉండే క్యాప్సికమ్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని, ఒక పెద్ద సైజు టమాటోని కూడా తీసుకుని దానిలో ఉండే గింజల్ని సెపరేట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజులో క్యూబ్స్ లాగా వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ మ్యారినేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం తీసుకున్న పెరుగును వేసుకోవాలి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి సరిపడగా 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు, గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, లైట్గా స్పైసీగా ఉండడం కోసం 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని, అలాగే జ్యూసీగా ఉండడం కోసం ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్కి ఈ స్పైసెస్ అన్నీ పట్టుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఈ పన్నీర్కి మరింత టేస్ట్ని పెంచడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని ఈ విధంగా చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఈ పెరుగు మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అలాగే ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ని వేసుకుంటూ ఈ పన్నీర్ పీసెస్కి అలాగే వెజిటేబుల్స్కి ఈ మసాలా అంతా బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న పన్నీర్ టిక్కా అనేది 3 to 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలి అనుకుంటే క్వాంటిటీస్ అన్నీ డబుల్ అమౌంట్లో వేసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఊరబెట్టుకోవాలి. అప్పుడే ఈ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి పట్టుకుని పన్నీర్ టిక్కా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1/2 అవర్ పాటు పన్నీర్ అనేది బాగా ఊరిన తర్వాత ఒకసారి బయటికి తీసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలుపుకుని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడవుగా ఉండే ఏమైనా స్టిక్స్ని కానీ లేదంటే టూత్ పిక్స్ని కానీ తీసుకుని ఒకదాని తర్వాత ఒకటిగా అరేంజ్ చేసుకోవాలి. ముందుగా ఒక క్యాప్సికమ్ పీస్ని, ఆ తర్వాత ఆనియన్ పీస్ని, ఆ తర్వాత టమాటోని, అలాగే ఆ తర్వాత పన్నీర్ని ఇలా ఆర్డర్ వైజ్గా మొత్తం స్టిక్స్ని అరేంజ్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం అరేంజ్ చేసుకున్న స్టిక్స్ని ఈ ప్యాన్ మీద పెట్టుకుని 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుని ఇంకొక వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 4 వైపులా తిప్పుకుంటూ పన్నీర్ టిక్కా అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ పన్నీర్ టిక్కాని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈసారి మీరు కూడా ఈ విధంగా బయట రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.